ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ప్రస్తుతం తిరుపతి తిరుమలలో వాతావరణం ఎలా ఉంది, వర్షాలు పడుతున్నాయా అనే దానికి సంబంధించి, అండ్ అలాగే తిరుమల శ్రీవారి అభిషేకం సేవా టికెట్స్ పొందాలి అంటే ఎలా పొందాలి, ఎన్ని విధాలుగా పొందవచ్చు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 11వ తేదీ గురువారం రోజున 75,428 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 42,566 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,50,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని ఆక్టోపస్ బిల్డింగ్ వరకు కూడా, అంటే నియర్ గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమలలో వాతావరణం. ఈ రోజు మధ్యాహ్నం సుమారుగా 1 గంట పాటు తిరుపతి అండ్ తిరుమలలో భారీగా వర్షం అయితే పడిందండి. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే ఈ రోజు సాయంత్రం 4:30 సమయంలో తిరుపతి అండ్ తిరుమలలో మబ్బులతోటి వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. ఇక నెక్స్ట్ తిరుమల స్వామి వారి అభిషేకం సేవా టికెట్స్ ని ఎలా పొందాలి, ఎన్ని విధాలుగా పొందవచ్చు తెలియచేయండి అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి అభిషేకం సేవా టికెట్స్ అనేవి కోవిడ్ కి ముందే అంటే కరోనాకు ముందే డిడి విధానంలో 2050వ సంవత్సరం వరకు కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఈ శ్రీవారి అభిషేకం సేవా టికెట్స్ 2050వ సంవత్సరం వరకు ఆన్లైన్ లో కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అని గతంలో టీటీడీ ఈఓగా పనిచేసిన శ్రీ ధర్మారెడ్డి గారు డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం తెలియచేయడం జరిగింది. సో 2050వ సంవత్సరం వరకు శ్రీవారి అభిషేకం సేవా టికెట్స్ అనేవి ఆన్లైన్ లో కంప్లీట్ గా బుక్ అయిపోయాయి. అయితే ప్రస్తుతం ఈ అభిషేకం సేవా టికెట్స్ అనేవి భక్తులు 3 విధాలుగా పొందవచ్చు. ఒకటి, తిరుమల కొండపై ఆఫ్లైన్ లక్కిడిపు. ప్రతి శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ నిర్వహిస్తారు కాబట్టి ఆ టికెట్స్ ముందు రోజు అనగా ప్రతి గురువారం రోజున పోరాభిషేకం సేవ పేరుతో 1 టికెట్ లేదా 2 టికెట్స్ లేదా 3 టికెట్స్ వరకు కూడా ఆఫ్లైన్ లక్కిడిపులో అందుబాటులో ఉంటాయి. ప్రతి గురువారం రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపులో ఈ పోరాభిషేకం సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క మొబైల్ నెంబర్ తో ఒకరికి లేదా ఇద్దరికి డిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఇద్దరు అంటే భార్య భర్తే ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఇద్దరు ఆడవారు కావచ్చు,
ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో ఈ అభిషేకం సేవకి ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇద్దరు లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ కూడా ఆ ఇద్దరు పర్సన్స్ ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొచ్చి కౌంటర్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటో అనేది క్యాప్చర్ చేసుకుంటారండి. కాబట్టి 2 మెంబర్స్ కూడా ఆ కౌంటర్స్ వద్దకి రావాల్సి ఉంటుంది. ఇలా ఎంత మంది భక్తులైతే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ లోనే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేస్తారు. మీరు పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు మీరు చేరుకొని అక్కడ మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని అక్కడే టికెట్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అయితే సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీరు ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి బై క్యాష్ అమౌంట్ ఇస్తే తీసుకోరండి. యూపీఐ ద్వారా కానీ కార్డ్స్ ద్వారా కానీ మాత్రమే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ అభిషేకం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 750 రూపాయలు ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో ఇద్దరికి అంటే 2 మెంబర్స్ కి మీరు లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరికి కలిపి 1500 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. అలా అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్నటువంటి భక్తులు ఆ టికెట్ ద్వారా ఆ మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు తెల్లవారుజామున 3 గంటలకి వైకుంఠం 1 వద్ద ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేసి మీరు ఆలయం లోపలికి వెళితే సుమారుగా గంట పాటు స్వామివారికి నిర్వహించే అభిషేకం సేవని అక్కడే కూర్చొని కనులారా వీక్షించి సేవ అయిపోయాక మళ్ళీ వరుస క్రమంలో వెళ్లి స్వామివారి మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఆ గురువారం రోజు అభిషేకం సేవకి సెలెక్ట్ కాలేదు అనుకోండి, మళ్ళీ వచ్చే గురువారం రోజున సేమ్ అదే ప్రాసెస్ లో లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డిస్క్రిప్షనరీ కోట అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా అభిషేకం సేవా టికెట్స్ ని పొందడం. అయితే హైలీ ప్రొఫైల్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ని మాత్రమే ఈ అభిషేకం సేవకి యాక్సెప్ట్ చేస్తారండి. అంటే టీటీడీ చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్స్, ఎండోమెంట్ మినిస్టర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇలా హైలీ ప్రొఫైల్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా మాత్రమే అభిషేకం సేవా టికెట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. రికమెండేషన్ లెటర్స్ ద్వారా మీరు అభిషేకం సేవా టికెట్ పొందాలి అంటే ఒక లెటర్ మీద 2 మెంబర్స్ ని అలౌట్ చేస్తారు. ఒక్కొక్కరికి 2500 రూపాయలు చొప్పున ఆ ఇద్దరికి 5000 రూపాయలు మీరు పే చేసి అభిషేకం సేవా టికెట్ ని పొంది ఆ టికెట్ తో స్వామివారి అభిషేకం సేవలో పాల్గొనవచ్చు. ఇక నెక్స్ట్ టీటీడీ వారు అందుబాటులోకి తీసుకొచ్చిన ఉదయాస్తమాన సేవా టికెట్స్ ద్వారా కూడా ఈ అభిషేకం సేవలో పాల్గొనవచ్చు. అంటే టీటీడీ ట్రస్ట్ కి ఎవరైతే 1,50,00,000 అమౌంట్ డొనేషన్ చేసిన భక్తులు ఉంటారో ఆ భక్తులు ఆ డొనేషన్ ద్వారా మొత్తం 5 మంది భక్తులు సంవత్సరానికి ఒక్క శుక్రవారం రోజు ఉదయాస్తమాన సేవలో పాల్గొనవచ్చు. అంటే శుక్రవారం రోజు స్వామివారికి మేల్కొల్పు సేవ అనగా సుప్రభాతం సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు కంటిన్యూస్ గా స్వామివారికి నిర్వహించే అన్ని సేవల్లో కూడా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఉదయం సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని సేవల్లో కూడా ఆ రోజు పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సేవా టికెట్స్ ని ఉదయాస్తమాన సేవ అని అంటారు. అంటే ఎవరైతే టీటీడీ ట్రస్ట్ కి 1,50,00,000 డొనేషన్ చేస్తారో ఆ భక్తులు సంవత్సరానికి ఒక్క శుక్రవారం రోజు మొత్తం 5 మంది ఈ ఉదయాస్తమాన సేవలో పాల్గొనవచ్చు. కానీ టీటీడీ ట్రస్ట్ కి ఎవరైతే 1,00,00,000 రూపాయలు డొనేషన్ చేస్తారో ఆ భక్తులు ఆ డొనేషన్ ద్వారా మొత్తం 5 మంది శుక్రవారం రోజు తప్ప మిగిలిన రోజుల్లో ఏదైనా ఒక్క రోజు సంవత్సరానికి 5 మంది ఈ ఉదయాస్తమాన సేవలో పాల్గొనవచ్చు. ఇదండి ప్రస్తుతం తిరుమల శ్రీవారి అభిషేకం సేవా టికెట్స్ ని పొందాలి అంటే ఒకటి తిరుమల కొండపై ప్రతి గురువారం రోజు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపులో ట్రై చేయాలి. లేదు అంటే హైలీ ప్రొఫైల్ విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా ఆ సేవా టికెట్స్ ని పొందాలి. లేదు అంటే ఈ ఉదయాస్తమాన సేవా టికెట్స్ ద్వారా అభిషేకం సేవా టికెట్స్ ని పొంది ఆ సేవలో పాల్గొనడం. ఈ 3 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా స్వామివారి అభిషేకం సేవా టికెట్స్ ని ఎలా పొందాలి అనేది తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.